బోర్గడ్డ అనిల్ కుమార్ నిన్న వైసీపీ ఆఫీస్ ముందు జగన్ ఇంటి ముందు ధర్నా చేశాడో లేదో వెంటనే వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అసలు అతనికి వైసీపీకి సంబంధం ఏంటి, అతను రిపబ్లిక్ పార్టీ కదా, రిపబ్లిక్ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడాడు కదా, తాను రిపబ్లిక్ పార్టీ నాయకుడిగా చెప్పుకున్నాడు కదా, మరి అతనికి వైసీపీ ఎందుకు అండగా ఉండాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలి అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ వెనకాల వైసీపీ ఉందా లేదా అని చెప్పటానికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. అంటే వైసీపీ బోరుగడ్డ అనిల్ కుమారు ఇద్దరు ఒకటా కాదా ఎవరు కాలుగా డిసైడ్ కాండి. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి లేదా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి నారా లోకేష్ని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు కదా. నరుకుతా అన్నాడు, చంపుతా అన్నాడు, తోలుదీస్తా అన్నాడు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ భార్యని పిల్లల్ని ఏదో చేస్తా అని మాట్లాడాడు. మరి ఇలా మాట్లాడినప్పుడు వైసీపీ ప్రభుత్వం కనీసం బోరుగడ్డ అనిల్ కుమార్ మీద కేసు పెట్టిందా? నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారా? ఎందుకు చేయలేదు? ఒకవేళ బోరుగడ్డ అనిల్ కుమార్ మాటల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే అతను నోటికి వచ్చినట్టు బూతులతో మాట్లాడినప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. చంపేస్తాను, లేదు ఆడవాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అన్నప్పుడు కేసులు పెట్టాలి కదా. వాళ్ళు కేసులు పెట్టలేదు, ఎవరైనా బోరుగడ్డ అనిల్ కుమార్ మీద కేసులు పెట్టినా తీసుకోలేదు. ఎందుకు? అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు వైసీపీ? ఆడవాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అన్నప్పుడు అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు మరి? అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. పైగా బోరుగడ్డ అనిల్ కుమార్కి బాడీ గార్డులు వచ్చారు. ఎట్టొచ్చారు? అసలు బోరుగడ్డ అనిల్ కుమార్కి సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు? అతనికి ఏ స్థాయి ఉందని ఇచ్చారు? అతనేమన్నా ఎమ్మెల్యేనా? అతనేమన్నా ఎంపీనా? అతనేమన్నా కార్పొరేషన్ చైర్మనా? అతనేమన్నా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ? ఎందుకు అతనికి సెక్యూరిటీ ఇచ్చారు? అంటే వైసీపీ గవర్నమెంటే అతనికి సెక్యూరిటీ ఇచ్చింది, బాడీ గార్డులు ఇచ్చింది. అంటే అతని వెనకాల వైసీపీ ఉందని అర్థం కావట్లేదా? అతని మీద కేసులు పెట్టలేదు, అతన్ని అరెస్ట్ చేసి లోపలేదు, పైగా అతనికి సెక్యూరిటీ ఇచ్చారు, అతనికి బాడీ గార్డు ఇచ్చారు. అంటే క్లియర్ కదా. ఇంకా అతని వెనకాల వైసీపీ లేకపోవటం ఏంది? కాకపోతే డైరెక్ట్ వైసీపీ పార్టీ నుంచి మాట్లాడిస్తే బాగోదు కాబట్టి రిపబ్లికన్ పార్టీ ముద్రతోటి మాట్లాడిచ్చారు. అతను మాట్లాడింది వైసీపీ కోసం, అతను మాట్లాడింది జగన్ కోసం, జగన్ కోసమే మాట్లాడాడు. లేకపోతే చంద్రబాబు నాయుడుతో బోరుగడ్డకి ఏంటి పంచాయతీ? పవన్ కళ్యాణ్తో బోరుగడ్డకి ఏంటి పంచాయతీ? పార్టీ మారుతున్నప్పుడు కోటమిరెడ్డి సీతారెడ్డితో ఏంటి పంచాయతీ? వాళ్ళతో ఏమైనా తగాదులు ఉన్నాయా? గెట్టు తగాదులు ఉన్నాయా? భూమి తగాదులు ఉన్నాయా? ఏంటి పంచాయతీ? ఎందుకు బోరుగడ్డ అనిల్ కుమార్ వాళ్ళ మీద అంతరిచ్చిపోయాడు? జగన్ కోసమే మాట్లాడుతున్నానని అనేకసార్లు చెప్పాడు కదా. ఒకవేళ బోరుగడ్డ అనిల్ కుమార్తో వైసీపీకి సంబంధం లేకపోతే మరి వైసీపీ డిజిటల్ మీడియాలో ఎందుకు ప్రమోట్ చేశారు అతన్ని? వైసీపీ డిజిటల్ పేజీల్లో అతన్ని ఎందుకు ప్రమోట్ చేశారు? అతని మాటలను ఎందుకు వాడుకున్నారు? వాడుకోకూడదు కదా. సో అవసరం తీరిన దాకా వాడుకున్నారు, అవసరం తీరిన తర్వాత వదిలేశారు. ఇప్పుడు ఎందుకు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఓన్ చేసుకుంటే పార్టీకి బదనాం వస్తుంది, బ్యాడ్ వస్తుంది అని చెప్పేసి అతను వదిలేశారు. అంటే ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైసీపీ స్టాండ్. ఏమంటారు? కామెంట్ చేయండి.